కోసం ప్రజల ఆకాంక్ష. ఎప్పటి నుంచో ఎందరో ఈ యొక్క ఆర్ఓబి నిర్మించాలి, ఇది నిర్మిస్తే అనేక ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి, పెరిగిపోతున్న ట్రాఫిక్ దృష్ట్యా, ఈ బ్రిడ్జ్ వీక్నెస్ దృష్ట్యా దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది, కొత్తది వేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎందరో ప్రజలు రిప్రజెంటేషన్స్ రూపంలో 10 సంవత్సరాల నుంచి కూడా నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కూటమి ప్రభుత్వం మీద ఎంతో ఆశతో మళ్ళీ ఇక్కడ ఏదైనా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాకు మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఈ ఆర్ఓబి మీద, శంకర్ విలాస్ ఆర్ఓబి మీద వెల్లువెత్తున వచ్చినప్పుడు మేము మంత్రివర్యుల దృష్టికి ఇలాగ ప్రజల ఆకాంక్ష ఇది, ఇక్కడ కంపల్సరీగా ఈ ఆర్ఓబి నిర్మించుకోవాలి, గుంటూరులో ఈ ఆర్ఓబి అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్టు, దీన్ని మనము చేపడితే చాలా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజల ఆకాంక్ష ఇది అని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా సీరియస్గా తీసుకొని దాన్ని శాంక్షన్ చేపించేదాకా కూడా ఒక్కరోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా నిర్విరామంగా దీని మీద కృషి చేసి చాలా ఫాస్ట్గా దీని అన్ని డిపిఆర్లు రెడీ చేసి ప్రతి అంశాన్ని కూడా మా అందరితో కూర్చుని డిస్కస్ చేసి ఈరోజు ఒక డిజైన్తో ముందుకొచ్చాము. అయితే కొంతమంది నాయకులు, పక్కదారి పట్టించే నాయకులు, అదేవిధంగా కొంతమంది మాత్రమే ఉన్న వ్యాపారస్తులు దీన్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తూ దీని ఐడియాలజీ అంతా కూడా వేరే యాంగిల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో ఒక అపోహని క్రియేట్ చేసి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. మానవహారాలు ఫామ్ చేసుకుంటున్నారు, జేఏసీలని కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమాత్రం సమర్థనీయమైన అంశాలు కాదు. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు ప్రతి ఒక్క అంశాన్ని తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ఆర్ఓబి కూడా అలాంటిదే అని చెప్పి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందాక సార్ అన్నట్టుగా రైల్వే ట్రాక్ మీద వేసేది ఆర్ఓబి అంటారు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటారు. దాన్ని లెంత్ పరంగా, లేదంటే ఆర్యూబి పరంగా, లేదా ఇంకా ఇతరత్ర కారణాలు, లెంత్, విడ్త్, హైట్, ఇలా అన్ని అంశాల మీద ఫోకస్ చేసి వాటిలో ఏమాత్రం ఒక నిజమైన కామన్ సెన్స్ కూడా జనరల్గా ఎవరినైనా మనం చూపించినప్పుడు, ఆ డిజైన్ చూపించినప్పుడు ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధానాన్ని కూడా లేనిపోని మీడియా పాయింట్లతో, లేదంటే మానవహారాలతో ప్రజల్ని మభ్యపెట్టే ఒక ప్రయత్నమే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు. వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఉత్తుత్తి ప్రయత్నాలు. అయితే మనం ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మా ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఆర్ఓబి నిర్మిస్తున్నాము. గతంలో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఆర్ఓబి కంటే కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ఆర్ఓబి ఇది. మీరు దానిపైన లేన్స్ తీసుకుంటే ఇప్పుడు 2 లేన్స్ ఉన్నాయి, మరి మనం 4 లేన్స్తో ముందుకెళ్తూ ఉన్నాము. చాలా వైడ్గా ఈ యొక్క బ్రిడ్జ్ వస్తూ ఉంది. అదేవిధంగా సైడ్ మనం రోడ్స్ తీసుకుంటే, ఇంటర్నల్ రోడ్స్ తీసుకుంటే అవి కూడా పెంచడం జరిగింది. మరి కంప్లీట్ అండర్ పాసెస్ కూడా చాలా దృష్టి పెట్టుకొని దాన్ని కూడా ఎటు గవర్నమెంట్ హాస్పిటల్కి కానివ్వండి, ఇటు కాలేజెస్కి కానివ్వండి, ఇబ్బంది లేని పరంగా అండర్ పాసెస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు పైన ఉన్న హైట్ను కూడా చాలా వరకు పెంచుకోవడం జరిగింది, లెంత్ పెంచడం జరిగింది. ఆర్యూబీ గురించి అపోహలు చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడైనా రైల్వే బ్రిడ్జ్ని, మనం రైల్వే లైన్స్ని క్రాస్ చేయాలి అంటే ముందుగా వేసుకోవాల్సింది ఆర్యూబీ. అయితే మరి ఈ ఆర్యూబీని చేపట్టకుండానే 1950లో ఆర్ఓబీని వేసేసిన పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏదైనా మార్పులు చేయాలంటే కొత్తగా ఆర్యూబీని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టే ఆ రోజు ఆర్ఓబీగా ముందుకు వెళ్ళాము. దాన్నే ఇంకొంచెం మెరుగుపరుస్తూ మంత్రివర్యులకు సాధ్యమైనంత, కేంద్రం నుంచి సాధ్యమైనంత నిధులు తీసుకొచ్చి ఈరోజు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి అని చెప్పి ఆయన ఆకాంక్షిస్తున్నప్పుడు దీన్ని పక్కదారి పట్టించి 4-5 వ్యాపారస్తుల ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో దాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నప్పుడు దాన్ని ప్రజలు కానివ్వండి, మీడియా కానివ్వండి, ఇంకా ఇతరత్ర నాయకులు కానివ్వండి పక్కదారి పట్టించి దీన్ని డిమోరలైజ్ చేయాలి అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీని ముఖ్య ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. మా అందరి ఆకాంక్ష ప్రజలకి అభివృద్ధి చేయాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నదే మా ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎలాంటి అపోహలకి వెళ్లకుండా ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్, లేదంటే కాస్త కూస్త నష్టం అనేది జరగడం అనివార్యం. ఏ నష్టం జరగకుండా ఏ ఒక్క డెవలప్మెంట్ ముందుకు వెళ్ళదు అని చెప్పి మనందరికీ తెలుసు. అలాంటిదే ఈ ఆర్ఓబి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. అత్యంత ఫాస్ట్గా, అంటే 2 సంవత్సరాలు పడుతుంది అని అన్నప్పటికీ కూడా 1.5 yearలో చాలా ఫాస్ట్గా ఈ యొక్క ఆర్ఓబిని ప్రజలందరికీ
అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు. అండ్ అదే విధంగా ఇంకా ఏ ఇంటర్నల్ రోడ్స్ కూడా డెవలప్ చేసుకొని ఎక్కడా కూడా ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా ప్రయత్నిస్తూ ఉన్నాము. కాబట్టి దీని అందరికీ మా ఈ ప్రయత్నానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.